సో ఏ విధంగా చూస్తారు దీన్ని? లేదండి, కవిత గారు ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడే చెప్పింది, నాది ఆత్మగౌరవ సమస్య, నాది వ్యక్తిగత సమస్య. నీది ఏ సమస్య అంటే కూడా నన్ను పట్టించుకోలేదు, నాకు పదవులు ఇవ్వలేదు, నాకు అనుకున్న స్థాయిలో నేను ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు అన్నది ఆమె గొడవ. ఇంకోటి ఏంటంటే అది దీనికి సంబంధం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆత్మగౌరవ సమస్య, ఆమె వ్యక్తిగత సమస్య జనాల మీద పూయాలని చూస్తున్నది అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అదే విధంగా ఆమె ఆస్తి గొడవ కాదని క్లియర్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరుని నడిపిస్తున్నారు, ఆమె వెనక ఎవరు, ఇన్ని యాడ్స్, అన్ని పేపర్లలో యాడ్స్ ఎవరు వేసిల్లు అన్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే కవిత గారు మా మీద చెప్పిన వాటికి మేము సమాధానం చెప్పాలంట. మరి కవిత గారి మీద వచ్చిన ఆరోపణలకు, రేవంత్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలకు వీళ్ళ కొద్దిగా ఎమ్మెల్సీ వీళ్ళే చేసిరు కదా, వీళ్ళే దగ్గర నుండి ఎమ్మెల్సీ చేసారు కదా, తీర్మానం క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకే కంపెనీ ఒకే ఇంట్లో దాదాపు 36 కంపెనీలు ఒకసారి రిజిస్టర్ అయినాయి. దీని మీద కవిత గారు ఇప్పంచలు కాదు, ఆయన బిజినెస్ పార్ట్నర్ అని కొన్ని ఏళ్ళుగా చెప్పడం జరుగుతుంది. మరి దాని మీద సమాధానం ఇంతవరకు రేవంత్ రెడ్డి చెప్పడు, కవిత చెప్పదు. అదే విధంగా మా పార్టీ ముక్కలైంది, ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముక్కలు కాలేదు, కాంగ్రెస్ పార్టీ మొత్తం క్రమశిక్షణ మారిపోయారంటే వాస్తవంగా గూగుల్లో క్రమశిక్షణ లేని పార్టీ అని కొడితే ఫస్ట్ వచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి ఏంటంటే 69లో కాంగ్రెస్ 6గా విడిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత ఏంటంటే ఒక 15 నుంచి 20 పార్టీలు, చిన్న పెద్ద పార్టీలు 15 నుంచి 20. అదే విధంగా 50 చిల్లర చిన్న పార్టీలు పుట్టినలో, ఎందుకంటే వీళ్ళతో విభేదించి, వీళ్ళతో ఏగలేక, వీళ్ళతో ఇబ్బంది అయ్యి, అసలు ఇంకోటి ఏంటంటే వీళ్ళతో కొట్లాడుకొని ఒక దాదాపు 50 పైనే పార్టీలు పుట్టాయి ఈ కాంగ్రెస్ నుంచి. ఇంకోటి ఏంటంటే ఇంటింటికి మట్టిపోయినట్టు ఈ మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ భూమి మీద ఎవరికైనా మనిషిగా పుట్టిన దేవుళ్ళకు కూడా కష్టాలు తప్పలేదండి. ఇప్పుడు ఇంత ప్రతి ఒక్కరి ఇంకా సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యలను ఏదో వచ్చి మా మీద వృద్ధి మొత్తం మా పార్టీ విషయంలో వాస్తవంగా కొడుకైనా బిడ్డైనా ఎవరైనా క్రమశిక్షణ చర్య తీసుకున్నా ఆమె సస్పెండ్ చేసిన తర్వాత ఆమె కాంగ్రెస్ లోకి పోతున్న క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ క్లియర్ గా మీటింగ్ లో చెప్పిండు, ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కవిత గారు మా పార్టీలకు వస్తుంటే నేనే వద్దంటున్నా, లేకపోతే ఎప్పుడో వచ్చు మా పార్టీలకు అని క్లియర్ చెప్పడం జరిగింది. ఇంకోటి చెప్పాలండి, ఇంకోటి ఎవరు తీసుకొస్తున్నారు అన్నది కూడా అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పిన మాటలు మీరు ఎలా బేరేజ్ చేస్తారు? ఎలాగా ఆయన ఏదో చెప్పారు అనుకోండి, దాన్ని ఎలా మీరు తీసుకుంటారు? దాన్ని అంటే పార్టీ చీఫ్ చెప్పింది కూడా తప్ప అంటే ఏమో ఇప్పుడు అది కాదు. కవిత గారు చెప్పిన నిజాలు, నేనేమంటున్నా, కవిత గారు చెప్పిన నిజాలు, అదే మహేష్ కుమార్ చెప్పిన అబద్ధాలు, అదే విధంగా రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలు. ఎక్కడ దాన్ని ముచ్చట కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి శుద్ధ పూసలాగా, ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద మనిషిని తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి చావుకోసారి సావు మొన్నడు కూడా ఏదే కాళేశ్వరం బై కూడా అక్కడ ఏదో మహిళల మీటింగ్ పెట్టి రైతుల మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పాలి రైతులకు? అది అధికారిక సభ. రైతులకు రైతు బంధు రిలీజ్ చేసినట్టు కొంత 1 ఎకర్ వరకు. వాళ్ళకి ఏంటంటే గత 2 సార్లు ఎందుకు ఎగ్గొట్టినా చెప్పాలి. దాని తర్వాత ఈ రోజు 1 ఎకరాన్ని కించుతున్నా అది చెప్పాలి. దాన్ని బేరేజ్ చేసుకొని ఏదో అక్కడ సభ జరుగుతుంటే జగిత్యాల్లో దాన్ని ఉద్దేశించి కాడ మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే సంపుతా, గుద్దుతా, పండబెట్టి తొక్కుతా, మీ బొందలు పెడతా, గోరి కడతా, గోరి మీద జెండాలు ఎగిరేస్తా అంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మా హన్మకొండలో లేకపోతే మీకు సంబంధించిన ఏ ప్రాంతంలో మీరు చూస్ చేసుకున్న పర్లేదు, ఒక మంచి స్పష్టన వాటిగా మాట్లాడతా, అక్కడ జెండాలు వాతుకుంటారో లేకపోతే ఏమైనా చేసుకుంటారు, అక్కడ జీవనోపాధి సాగించండి. ఇంకో పేగులు మెడలు వేసుకుంటా అంటే మా ఓల్డ్ సీట్ లో బ్రహ్మాండంగా మిత్రుడు నర్సింగ్ అని ఉంటాడు, ఆ నర్సింగ్ దగ్గర పెట్టిస్తే ఆ పేగులు మెడలు వేసుకో, రోజుకు 1,00,000 మేకలు పోతాయి, అందులో మంచి 50,000 నుంచి 60,000 వాస్తవంగా పేగులు ఉంటాయి. ఏం మాట్లాడి ఒక ముఖ్యమంత్రి మాట్లాడా. ఇంకోటి ఏంటంటే మొన్నటి దాకా పెద్ద మనిషి సాగుకోరు, ఇప్పుడు ఏంటంటే పార్టీ వచ్చిన దాన్ని కార్యక్రమం అయిపోయింది, పార్టీ కథ భూస్థాపితం. ఎవరిదాన్ని భూస్థాపితమే? అసలు రాజకీయ పార్టీ దేనికి పుడతాయి? ప్రజాసేవ చేయడానికి పుడతాయి. ఒకసారి అధికారం వస్తుంది, ఒకసారి రాదు. ఇంకోటి ఏంటంటే మీరు 3 రాష్ట్రాలే మీరు ఉన్నారు, మీకు కూడా దేశవ్యాప్తంగా దాదాపు 13 రాష్ట్రాలు 0 వచ్చినాయి. మీరు అధికారంలో హిమాచల్ ప్రదేశ్ కూడా 0 వచ్చింది. అలాగే మీ పని అయిపోయినట్ట. ఇంకోటి ఏంటంటే ఏ రాజకీయ పార్టీ 2008లో పుట్టిన బీజేపీ పార్టీ, దాని తర్వాత వచ్చిన ఎన్నికల్లో 2 సీట్లు వచ్చినాయి దేశవ్యాప్తంగా, మొత్తం ఎంపీ సీట్లు. మరి మొత్తం వాళ్ళ పని అయిపోయిందా? కొట్టుకుంటే వస్తే మళ్ళీ వాళ్ళకి అధికారం వచ్చింది. ఒకసారి వాజ్పేయితో వచ్చింది, మళ్ళీ 3 సార్లు ఇది అయితే మా మోడీతో. ఈ విధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మోడీ గారు ఉన్నారండి, మోడీ గారిని అదే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడతారా అండి? తంతా, గుద్దుతా, పేగులు మెడలు వేసుకుంటా, లేకపోతే ఆ బాయిల తలకాయ పెడతా, కాళ్ళని కట్టి కళ్ళెత్తా గిల్లెత్తా అని మాట్లాడతారా? అట్లయితే వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళు తన్ని తాగుతారు. ఎందుకంటే ఇక మా వాళ్ళు క్రమశిక్షణ ఉన్నవాళ్ళు కాబట్టి, వాస్తవంగా మాకు క్రమశిక్షణ నేర్పిండు కాబట్టి కొంచెం మేము సమయాలతో ఉంటాం. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ లాంటిది, పిచ్చి మాటలు మాట్లాడతాడు, ఎర్రలేసినట్టు మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే ఆయన వ్యక్తిగత జీవితం ఏంటని అందరూ తెలుసు. అదే విధంగా ఓటుకు నోటు కేసులో ఇక వారం రోజులు తీర్పున్నది, ఇంకో 2 వారాలు టైం ఇచ్చింది. 2 వారాల్లో దాదాపు 3-4 రోజులు అయిపోయింది. ఇంకా దాదాపు చెప్పాలంటే ఇక 10 రోజులు ఏమో ఉన్నది. 10 రోజులలో ఎవరు జైలుకి పోతారో అనే భయం పట్టుకున్నది. ఇంకోటి ఏంటంటే అప్పుడు నోటుకు నోటు కేసులో 30 రోజులు జైలుకి వేసినాడు. దాని తర్వాత డ్రోన్ కెమెరా విషయంలో 16 రోజులు, మొత్తం 46 రోజులు జైల్లో ఉన్నాడు. మళ్ళా కూడా జైలుకు పోయే అవకాశం ఉన్నది, భయపడుతున్నాడు అండి. ఇంకోటి ఏంటంటే అది ఖచ్చితంగా
రెడ్ హ్యాండెడ్ దొరికింది, దాని రికార్డు ఉన్నది, అదే విధంగా ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, వీడియో రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ కోర్టు సబ్మిట్ చేసిండ్రు. సబ్మిట్ చేయలేదు కావచ్చు అని ఆ ఆడవాళ్ళని కూడా తగలబెట్టే ప్రయత్నం చేసిండు. ఆయన అంతకు ముందే సబ్మిట్ చేసిండు కాబట్టి పని చేస్తున్నాయి. ఈ విధంగా నెట్ లో ఎక్కడ కొట్టినా కూడా ఆడే దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈయన జైలు పోయినప్పుడు 46 రోజులు జైలు పోయినప్పుడు 1779 అని టీషర్ట్ మీద నంబర్ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది కూడా అదే పాలన, ఖైదీ నంబర్ 1779 పాలన. దేశవ్యాప్తంగా దాదాపు 89 కేసుల రేవంత్ రెడ్డి, దాదాపు ఎందుకంటే 72 క్రిమినల్ కేసుల వ్యక్తి భయపెట్టియడం, భూములు జాగలు ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళకి 3 డాక్యుమెంట్లు 4 డాక్యుమెంట్లు పుట్టించి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 72 కేసులు క్రిమినల్ కేసులు అయినోడు. ఈ విధంగా క్రిమినల్ కేసుల వ్యక్తి క్రిమినల్ గా ఆలోచిస్తాడు. ఇంకోటి ఊరికే సావులు, సావు, సంపు, సంపుతా, సావు, ఇది ఏంటంటే ఈ ముచ్చట. నేను ఏదంటే ఏం కోరుకుంటే నాకు తిరిగి వస్తుందండి. మళ్ళీ కూడా చెప్తున్నా, మనం మంచి మంచాలంటే మంచి వస్తుంది, చెడు మంచాలి చెడు వస్తుంది. సావు సావు అంటే నీ ఇప్పుడు నేను మీ తిరిగి అంటే ఏమైతుందండి? ఇప్పుడు పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఆమె వాస్తవంగా ఒక ఓపెన్ గా మాట్లాడాలంటే పెళ్ళైనోడు, ఆయన వాళ్ళ భార్య ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే మనం మాట్లాడినాం జావరాబాయ్ అంటే ఎట్లుంటది? ఇప్పుడు నువ్వు మమ్మల్ని అంటున్నావు కదా, నువ్వు ఎప్పుడన్నా మేము అన్నామంటే మా నోటితో ఎప్పుడైనా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా కాకపోతే ఇప్పటి వరకు ఉద్యమంలో మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు మాట్లాడిన ఆ మాటలు వేరు. ఏ రోజు కూడా అవతల సాగు కోరుకోలేదండి. మేము అందరూ బతకాలి, మంచి ఉండాలని కోరుకున్నాం తప్ప నువ్వు సావాలి. ఎందుకంటే కేసీఆర్ బతుకుంటే వాస్తవానికి అడలు తెల్లారు లేస్తే లాగులు తడతానే రేవంత్ రెడ్డి. ఎందుకంటే కేసీఆర్ బయటకు వస్తేనే ఏదో ఒక మీటింగ్ పెడతాడు, ఏదో ఒక అది చేస్తాడు. కేసీఆర్ బయటికి రా అంటాడు, బయటకు వస్తే రోడ్లు తవ్వుతాడు, మొత్తం కంప్లీట్ గా మీటింగ్లు పెట్టినాడు. అదే విధంగా భయభ్రాంతులకు గురవుతాడు, మొత్తం ఆగమాగం అవుతాడు, పిచ్చులు ఎత్తాడు, ఆ పిచ్చిలో ఏదో ఒకటి మాట దాడతాడు, మొత్తం ఆగమాగం అవుతాడు. అసలు ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం తెలియదు. ఈ రోజు మొత్తం అపోలో హాస్పిటల్ మొత్తం పెట్టుకో అంటాడు. ఆయన టార్గెట్ అపోలో హాస్పిటల్ టార్గెట్ ఇచ్చిండు, ప్రైవేట్ హాస్పిటల్లో ముఖ్యమంత్రి టార్గెట్ ఇస్తానండి. ఎంత దౌర్భాగ్యం. అదే విధంగా ఆయన ఇంతకుముందు ఏమన్నాడు, 20 ఏళ్ళు నేనే ఉంటాడు. మరి అపోలో మీటింగ్ ఏం చెప్తున్నాడు? ఇంకా నేను 2 ఏళ్ళే ఉంటా, 2 ఏళ్ళలో 100 చెప్పుకోవాలంటున్నాడు. అంటే ఆయన కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళే ఉంటా ముఖ్యమంత్రి, 2 ఏళ్ళ తర్వాత నేను ఉంటా, కాబట్టి మీరు మొత్తం అపోలో హాస్పిటల్ పెట్టుకోవాలి, నాకు పర్సంటేజ్ దిగిలి ఆ 100 హాస్పిటల్ టార్గెట్ నేను పెడతాను, టార్గెట్ మీరు రీచ్ కావాలి అని చెప్తున్నాడు. ఏం గుద్దురు మార్గం అండి ఇది? ఒక ప్రభుత్వంలో ప్రథమ పౌరుడు అదే విధంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని నడిపేటోడు. ఏంటంటే వాస్తవంగా మాట కూడా అన్నారు రేవంత్ రెడ్డి మాట కూడా అన్నారు, కాంగ్రెస్ కూటమి ఒకటి ఈ రాష్ట్రంలో 2 కూటములు ఉన్నాయి, అది కాంగ్రెస్, కమ్యూనిస్టు అండ్ కోదండరాం పార్టీ. ఇది మన కోదండరాం ఏం పార్టీ? అది జనసమితి, రాష్ట్ర జనసమితి సంథింగ్. తర్వాత 2వ కూటమి వచ్చేసి బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూటమి అన్నారు. అంటే గత 23లో ఏదైతే చెప్పారు ఇప్పుడు కదా, అంటే మిమ్మల్ని వాళ్ళని కంపల్సరీ కలిపి మాట్లాడుతున్నారు ఆయన. సో ఏంటి మరి పోటీ కూడా నేను కాదు కదా అండి. ప్రభుత్వం రాకముందు వాస్తవంగా ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు సఖ్యతగా లేరు, బీజేపీతో సఖ్యతగా ఉంటే వాస్తవంగా మీకు ఫండ్స్ వచ్చు, మీరు మోడీని దేకలేదు, మేము అవమానించిందని వాళ్ళే అన్నారు. మొన్నటికి మొన్న కవిత గారు ఏమన్నారు? కవిత గారు ఆగండి మధ్యలో మాట్లాడలేదు. డాడీ మీరు బీజేపీ మీద మాట్లాడలేదు, మీరు బీజేపీని మీరు ఎక్కువ తిట్టలేదు, ఖచ్చితంగా మీరు తిట్టలుండే అని అట్లా అన్నారు. మొన్నటికి మొన్న మళ్ళీ మీటింగ్ పెట్టి మీరు బీజేపీ సఖ్యత లేరు కాబట్టి మీకు ఈ కర్మ వచ్చింది ఆమె మాట్లాడుతుంది. ఇంకో ద్వంద్వ వైఖరి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కూడా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ 2 కూటములు ఉన్నాయండి. నీకు రేవంత్ రెడ్డి కూటములు కాదని చెప్పేది. నేను అన్న కూటమి ఏంటంటే ప్రజల కూటమి, బీఆర్ఎస్ కూటమి ఒక సైడు, అదే విధంగా మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కూటమిలో ఎవరున్నారు? ప్రజలు. మరి ప్రజల కూటమి ఏంటి, మరి బీఆర్ఎస్ కూటమి ఏంటి? లేదు, ప్రజలు మొత్తం ఆ కూటమి అంటున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఆశీర్వదించలే? పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పోయి బీజేపీ ఎందుకు గెలిపించుకున్నారు? మీరు డిపాజిట్లు ఎందుకు కొట్టుకున్నారు? మీరు వాస్తవంగా చెప్పాలంటే ఒక సీట్ కూడా రాదు హిమాచల్ ప్రదేశ్ లో. మీరు అధికారులు ఉన్నారు కదా, ఇక్కడ గురించి మాట్లాడుతున్నాం, తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం, ప్రజల కూటమి గురించి మాట్లాడుతున్నాం. అధికారం ఒక సీటు కూడా రాదా? ఎమ్మెల్సీకి ఎందుకు పోటీ చేయలేకపోయారు? అరే మీరు కంచుకోట అన్నటువంటి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు పోటీ చేయలేకపోయారు? కేసీఆర్ పుట్టినిల్లండి మెదక్ జిల్లా. మీరు మధ్యలో మాట్లాడు మొదలు పెడితే ఎవ్వరు మాట్లాడలేరు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నా. ఎందుకంటే మాట్లాడి జాగ్రత్త చెప్తున్నా, మరీ చెప్తున్నా. ముఖ్యంగా చెప్తున్నా. ఏంటంటే ఇది మాట్లాడుతున్నారు పద్ధతిగా ఉన్నా, ఇదేంటండి క్వశ్చన్ క్లాస్ నేను చిన్న కూడా
ఒక నిమిషం రామూర్తన, రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, ఏదైతే ఏదది మన కాళేశ్వరం సంబంధించి కూడా ఈ ఎందుకు మరి దీని మీద అంటే బీజేపీ సిబిఐకి ఎందుకు అప్పగించట్లేదు అనే దాని మీద కూడా దాని మీద ఒక విచారణ ఎందుకు పూర్తి చేయట్లేదు అనేది కూడా మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి అంశాలు చాలా మాట్లాడారు ఆయన, అంటే బీజేపీకి బీఆర్ఎస్కి ముడిపెడుతూ మాట్లాడినటువంటి అంశాల్లో మాట్లాడారు. ఇంకొక మాట కూడా అన్నారు, ఏదైతే మీరు అండ్ బీజేపీ కలిసే పోటీ చేశారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో, వాళ్ళిద్దరు కలిసే పోటీ చేశారు కాబట్టి బీజేపీకి అన్ని సీట్లు వచ్చినాయని కూడా మాట్లాడారు. దీనికే సమాధానం చెప్తారు. ఇప్పుడు హుజరాబాద్ లో ఎవరితో కలిసి పోటీ చేసిందో అక్కడ తెలుసు. వాస్తవంగా ఏంటంటే అక్కడ ఈటల రాజేందర్ ను పోటీ చేయడానికి ఏ విధంగా రేవంత్ రెడ్డి సహకరించిందో అదే తెలుసు. అదే విధంగా భువనగిరిలో చైర్మన్ వైస్ చైర్మన్ పదవి పంచుకున్నది కూడా తెలుసు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ వాళ్ళని ఎంతమందిని గుంజుకున్నారు, ఏ విధంగా వాళ్ళు చైర్మన్ పదవులు గుంజుకున్నారు కూడా అది తెలుసు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా కొద్దిగా ముఖ్యమంత్రి నేను మోడీ అంశాలను ప్రతి బహిరంగ మీటింగ్ లో నేను మోడీ అంశాలను ముందుకు తీసుకుపోతాను కాబట్టి నాలో ఉన్న మా పార్టీలో ఉన్న సీనియర్లు నేనంటే నచ్చట్లేదని క్లియర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరు కలిసి పనిచేస్తున్నారంటే ఇప్పుడు మోడీ, చంద్రబాబు నాయుడు, అదే విధంగా రేవంత్ రెడ్డి, నేను మళ్ళీ కూడా చెప్పిన ఈ ముగ్గురు ప్రభుత్వం సమాంతరంగా నడుపుతున్నారండి. ఒకళ్ళు కాపాడుకుంటున్న విషయం కూడా తెలుసు. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో కూడా ఇప్పుడు ఈ విధంగానే రక్షిస్తారు కావచ్చు అనుకుంటారు. కానీ నేను కోర్టుని నమ్మినా ఎవరిని నమ్మలేదు. ఇప్పుడు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఆ చెరువుల విషయంలో కూడా ఇంత ముందు హైడ్రా విషయంలో కూడా తీర్పు వచ్చింది, అక్కడ కూడా చెంపదెబ్బ కొట్టినట్టు అయింది. ఏం జరుగుతుందో చూసుకోండి. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా కూడా వీళ్ళేదో ముందుకు పోతారు, కానీ అది కాదు కూడదు. ఇంకొంటే పేదోళ్ళ జీవితంతో ఆడుకుంటే ఖచ్చితంగా పేదోళ్ళ నిమిత్తం ఆడుకుంటారు. అదే విధంగా ఎవరిది ఏది శాశ్వతం కాదు. ఏదైనా గవర్నమెంట్ అన్నది, పరిపాలన అన్నది మారుతూనే ఉంటది. మారినప్పుడు ఏంటంటే మళ్ళీ మారిన తర్వాత రిస్క్ లో పోకుండా మీరు వచ్చిన దానికి గ్యారంటీలు అవి ఉన్నాయి, అవి చేసుకొని చక్కగా పోవాలి తప్ప మీరు చెప్తున్న కాళేశ్వరం విషయంలో కొద్దిగా మేము 94,000 కోట్లు తీసుకొచ్చినాం. అది ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చినాం. అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రతి రూపాయి కూడా దీనికే కాళేశ్వరం ఖర్చు పెట్టినాం. అది ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా పార్లమెంట్ సాక్షిగా కూడా పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ కు ఆ కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే ఒక్క పైసా అవినీతి జరగలేదని పార్లమెంటే ఒప్పింది, నిండు పార్లమెంట్. అదే విధంగా వీళ్ళు ఎన్ని కమిషన్లు వేసినా, ఒక నిమిషం ఆగండి, వీళ్ళు ఎన్ని కమిషన్లు వేసినా ఏం చేసినా అందులో వాస్తవంగా చెప్పాలంటే కొండంలో ఇసుకను కూడా పట్టారు. ఇంకోటి ఏంటంటే మేడిగడ్డ అంటే ఒక మేడిగడ్డ, మళ్ళీ కూడా చెప్తారు, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, ఒక 3 బ్యారేజీలు, అదే విధంగా 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, అదే విధంగా 21 రిజర్వాయర్లు, ఇన్ని చాలా ఉంటాయండి. ఇప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, అదే విధంగా 203 కిలోమీటర్ల సొరంగాలు, ఈ విధంగా చాలా అంశాలు ఉంటాయండి. ఒకటే గీడికి ఇటు పట్టుకొని ఈయన్నే కాళేశ్వరం ఓ మేడిగడ్డ ఎంత అంటే ఆప్తాలు చూస్తే వాస్తవంగా చెప్పాలంటే 4,500 కోట్లు ఏమవుతుంది. అందులో 2 పుల్లెలు కుంగిపోతే వాస్తవంగా దాన్ని రిపేర్ చేయాలంటే 200-300 కోట్లు. రామూర్తి గారు మీరు ఆప్టల్ అన్నారు కదా, ఆ ఆప్టలే ఈ రోజు మీరు అధికారంలో లేకపోవడానికి కారణమైంది. అది మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? నేను ఒకటి చెప్తాను, ఒకటే నా సమాధానం చెప్పండి. ఇదే నది మీద పోలవరం ఉంటదండి. పోలవరం పోలు సార్లు కొట్టకపోయింది, దాని స్పిల్వే కొట్టకపోయింది. అదే విధంగా వాస్తవంగా వీళ్ళు ఏర్పాటు చేసిన ఒక ఆనకట్ట కరకట్ట కూడా మొత్తం కొట్టకపోయింది. అయినా కూడా వాళ్ళు రిపేర్ చేసుకుని నీళ్ళని తీసుకున్నారు. ఆ ప్రభుత్వం మీద వాళ్ళు, ఈ ప్రభుత్వం మీద వాళ్ళు నెట్టుకోలేదు. ఇంకోటి ఏంటంటే మా మీద జరిగిన కుట్ర అంత ఇంత కాదండి. ఇప్పుడు బీజేపీ కానీ అదే విధంగా కాంగ్రెస్ కానీ అనుగుణంగా కేసీఆర్ గారి మీద వాస్తవం కోపం ఉన్న విషయం అందరికీ తెలుసు. బీజేపీకి టార్గెట్ కేసీఆర్, అదే విధంగా కాంగ్రెస్ కు వాస్తవంగా కేసీఆర్ గారి టార్గెట్, అదే విధంగా కవిత గారికి టార్గెట్. ఇంకా 100 మంది, మళ్ళీ చెప్తున్నా 100 మంది కలిసి వచ్చినా కూడా వాస్తవంగా మేము మళ్ళీ ఎదుర్కొంటాం. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, అంతకుముందు అయితే 2014లో కానీ 2018లో కానీ ఎన్ని కుక్కల కూటమిలు ఏకైనా వచ్చినా మేమే గెలుస్తామని చెప్పినా మళ్ళీ మేమే గెలుస్తాం. ఈ రోజు మళ్ళీ ఎన్ని కూటమిలు చేసుకున్నా వాళ్ళు ఎదుర్కొనేది ప్రజలతో మా కూటమి అంతే తప్ప కానీ మా ఎవరితో కూటమి లేదు. తెలంగాణ ఏర్పాటు కోసం గొంగలి కూరనైనా కౌగిలించుకుంటా అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ తెలంగాణ రక్షించుకోనికి మళ్ళీ చెప్తున్నా, ప్రజల కూటమిగా ఒక కూటమి ఏర్పాటు చేసుకుని ప్రజలతోనే మీ మీద కొట్లాడతాం తప్ప మేము వెనక వేయలేదు, మిమ్మల్ని అడుగుతూ ప్రశ్నిస్తాం. రైట్ రాజనాథ్ గారు, రైట్, 2 పార్టీలు, ఒక అధికార పార్టీ, ఒకటి ప్రతిపక్ష పార్టీ. సరే, ప్రతిపక్షంలో